ప్రైజ్ ద లార్డ్. 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మన జీవిత యాత్రలో మనము ప్రయాణించవలసిన మార్గాలు చాలా ఉంటాయి. కానీ అన్ని మార్గాలు మనం వెళ్ళవలసినవి కాదు. ఏ మార్గంలో వెళ్తే మనకు మంచిదో, మన గమ్యానికి చేరతామో దేవునికి మాత్రమే తెలుసు. మరి ఆ మార్గం ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు మనకంటే? ప్రభువే చెప్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన తన మార్గాన్ని బోధిస్తాడంట. ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం అనుకుంటే మనం కోరుకోవలసిన మార్గాన్ని ఆయన మనకు తెలియజేస్తాడు. మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలో కొన్నిసార్లు తెలియని పరిస్థితులు వస్తాయి. అగమ్య గోచరమైన పరిస్థితులు వస్తాయి. ఎటు పోవాలో తెలియదు, ఎవరిని సంప్రదించాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మనకు సిద్ధంగా ఉంటాడు, మనల్ని నడిపించడానికి, మనకు మార్గాన్ని సూచించడానికి. నువ్వు ఆయనదు భయభక్తులు కలిగి ఉంటే ప్రయోజనాలు ఏంటి అని గనక ఆలోచిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్ ఉంది, జ్ఞానం ఉంది, ఆదరణ ఉంది, ధైర్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, అభివృద్ధి ఉంది, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ మార్గమును కోరుకోవాలో ఆ మార్గాన్ని ఆయన బోధిస్తాడు. విచారకరమైన విషయం ఏంటంటే మనము నడిచే మార్గం ఏంటో మనకు తెలియకపోవడం వలననే వెళ్ళకూడని మార్గాల్లో వెళ్ళి తెచ్చుకోకూడని నష్టాలు తెచ్చుకుంటున్నాం, పొందుకోకూడని బాధలన్నీ పొందుకుంటున్నాం కదా. మరి ఆ మార్గం ఏంటో మనకు తెలిసిపోతే మన టైం వేస్ట్ కాదు, మన బలం వేస్ట్ కాదు, మన జీవితం వేస్ట్ కాదు. ఈ జీవితం చాలా చిన్నదని మనందరికీ తెలుసు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. మరి ఈ ఉన్న కొద్ది దినాలు, ఉన్న కొద్ది జీవితము మనము ఆశీర్వాదకరంగా వినియోగించగలిగితే ఎంత దీవెనో కదా. నిత్య జీవం కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకోవడం చాలా ఉత్తమం కదా. మరి ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు కోరుకోవాల్సిన మార్గాన్ని నేను నీకు తెలియజేస్తాను. నువ్వు నడవకూడని మార్గంలో నువ్వు నడవవు, నువ్వు నష్టపోయే మార్గంలో నువ్వు వెళ్ళవు, నువ్వు లాభం పొంది మేలు పొందే మార్గంలోనే నువ్వు వెళ్తావు. కాబట్టి ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో చాలు. నేను ఆయన నడిపిస్తాడు. నాకెవరు చెప్పేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు, నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని నువ్వేం బాధపడద్దు. యోసేపుకి ఎవరు చెప్పారు? యోసేపుకు తోడు ఎవరున్నారు? ఏ స్నేహితులు ఉన్నారు? తండ్రి లేడు, తల్లి లేదు, అన్నలు కూడా మోసయుక్తంగా ఆయన నమ్మివేశారు. దేవుడే తనకు మార్గాన్ని బోధించాడు, చక్కని మార్గంలో నడిపించాడు, శ్రేష్టమైనటువంటి గమ్యానికి చేర్చాడు. జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురైనా యోసేపును మాత్రం దేవుడు నడిపించాడు. ఏ స్టెప్ ఎలా తీసుకోవాలి, ఏ ఆలోచన ఎలా తీసుకోవాలి, ఏ అడుగు ఎలా వేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడే నిర్ణయం తీసుకోవాలి, దేవుడే నడిపించాడు. నిన్ను నడిపిస్తాడు. నీ జీవితంలో ఆయన నీకు మంచి ఆలోచన ఇస్తాడు. జీవితాన్ని ఎలా జీవించాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో, కష్టం నుంచి ఎలా బయటికి రావాలో, ఒక పని ఎలా చేయాలో, ఒక ఆలోచన ఏ విధంగా నువ్వు తీసుకోవాలో అన్నిట్లో తన నడిపింపు నీకు ఇచ్చి నువ్వు నష్టపోకుండా నువ్వు మేలు పొందేలా దేవుడు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నువ్వు మాకు బోధించే దేవుడు అయినావు. మేము నడవకూడని మార్గాల్లో మేము నడవద్దు, నడవలసిన మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించి మాకు మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.